మనిషి ఉన్నప్పటికంటే వాళ్ళు పోయాక వాళ్ళ విలువ చాలా బాగా తెలుస్తుంది అంటారు కదా, అదైతే 100% నిజం. మా మామయ్యతో వెరీ ఫ్రీక్వెంట్ గా మాట్లాడకపోయినా నేనైతే 1 month కి ఒకసారి కాల్ చేసేదాన్ని. కానీ ఆయన లాస్ట్ డేస్ లో మాత్రం అసలు ఎందుకో గానీ కుదరలేదు కాల్ చేయడం గానీ. మా చెల్లి అయినా నేనైనా ఎవరం అసలు కాల్స్ కూడా చేయలేదు. కాల్ చేస్తుంటే బాగుండేది, మాట్లాడితే ఏమైనా చెప్పుకునేవాడేమో అని తర్వాత చాలా సార్లు అనిపించినా ఏమీ లాభం లేదు. అందుకే మనకి ఎప్పుడైనా ఎవరైనా గుర్తొచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేసి మాట్లాడండి. అంతేగాని తర్వాత చేద్దాంలే అని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మనకున్న ఈ చిన్న లైఫ్ లో ఉన్నన్ని రోజులు అందరితో నవ్వుతూ కలిసిపోయి హ్యాపీగా ఉంటే చాలా బాగుంటది కదా. నేనైతే మా మామయ్యని ఈ రోజుకి కూడా చాలా మిస్ అవుతాను. లిటరల్ గా మా మామయ్య కాంటాక్ట్ నేమ్ మాము అని సేవ్ చేసుకున్నాను. అది ఇప్పుడు మా స్మైలీ యూజ్ చేస్తుంది. స్టిల్ నేను నేమ్ అయితే మార్చలేదు. ఎప్పుడైనా నాకు ఆ నెంబర్ నుండి కాల్ ఆర్ మెసేజ్ వస్తే మా మామయ్య చేస్తున్నాడు అనే ఫీల్ ఉండడం కోసం 2019 అక్టోబర్ లో మా మామయ్య చనిపోతే 2020 ఫెబ్ లో నేను కన్సీవ్ అయ్యాను. నవంబర్ 2020కి నాకు కార్తీ పుట్టాడు. ఎవరేమనుకున్నా సరే నేనైతే మా మామయ్య మళ్ళీ తిరిగి వచ్చాడని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. మా మామయ్య దగ్గరుండి నా పెళ్లి చేశాడు అని నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఈ క్లిప్స్ అన్ని కూడా అవే.